students, this is Karan Kumar. Welcome to our channel. Let's learn today. So in this class lo manam second year topic solid state chustunam. Last topic, so very important topic, Bragg's equation. Maximum IP point of view lo 4 marks question ki manaku Bragg's equation vastadi. First important question solid state lo IP point of view lo chadavalsina question Bragg's equation. Okay, so చూద్దాం. సో అసలు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అంటే ఏంటి? ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ, ఓకే, ద స్టడీ ఆఫ్ ది atoms and molecules present in crystal by using X-rays. Crystallography means it is a branch of science is study of the atoms and molecules present in a crystal by using X-rays is called crystallography. సో మనము ఒక క్రిస్టల్ లో ఉన్నటువంటి ఆటమ్స్ గురించి గాని మాలిక్యూల్స్ గురించి గాని ఎక్స్రేస్ ని యూజ్ చేసి స్టడీ చేస్తాం. సో దాన్ని ఏమంటామంటే క్రిస్టలోగ్రఫీ. ఎక్స్రేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. వై యు ఆర్ యూజింగ్ ఎక్స్రేస్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? సో ఎక్స్రేస్ ఆర్ హ్యావింగ్ లోయర్ వేవ్ లెంత్. సో లోయర్ వేవ్ లెంత్ ఉంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో జనరల్ గా మనము ఆటమ్స్ ని, అంటే క్రిస్టల్ లో ఉన్నటువంటి ఆటమ్స్ ని డైరెక్ట్ నేకెడ్ అయితే చూడలేము. నేకెడ్ అయితే ఎందుకు చూడలేము? మన ఐస్ యొక్క వేవ్ లెంత్ ని ఎంత అంటే 4 to 7 into 10 to the power of -7 అవర్ ఐస్ డిటెక్టెడ్ వేవ్ లెంత్ అంటే 4 to 7 into 10 to the power of -7 meters. సో ఆటమ్స్ యొక్క డయామీటర్ ఎంత? ఆటమ్స్ వెరీ స్మాల్. సో 2 into 10 to the power of -10 meters ఆటమ్స్ యొక్క డయామీటర్ ఎంత? సో మనము ఐస్ యొక్క వేవ్ లెంత్ అంటే విజిబుల్ లైట్ రేంజ్ ఎంత? 4 to 7 into 10 to the power of -7. ఆటమ్ యొక్క సైజ్ ఎంత? 2 into 10 to the power of -10 meters. సో బాగా తక్కువ ఉంటుంది సైజ్. సో దీనికి దగ్గరగా ఉండాలి. మనం చూసేటువంటి వేవ్ లెంత్ దీనికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉందా? లేదు. అందువల్ల మనం నేకెడ్ అయితే ఆటమ్స్ ని చూడలేకపోతాం. ఓకేనా? సో మరి ఎక్స్రేస్ కి ఈ రేంజ్ లో అంటే నియర్లీ 1 into 10 to the power of -10 meters వేవ్ లెంత్ ఉంటుంది. వీటికి ఎక్స్రేస్ కి వెరీ లోయర్ వేవ్ లెంత్, హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. హయ్యర్ ఎనర్జీ ఎప్పుడైతే ఉందో పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్స్రేస్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే జనరల్ గా మనకి ఏమన్నా బోన్స్ గానీ చెక్ చేయాలంటే ఏటిని పంపిస్తారు? ఎక్స్రే తీయాలంటారు. సో ఎక్స్రేస్ కి ఏంటంటే హై పెనిట్రేటింగ్ పవర్ ఉంటుంది. లోయర్ వేవ్ లెంత్ ఉండడం వల్ల సో మనకి జనరల్ గా E is equal to hc by lambda. సో లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. సో కాబట్టి వేవ్ లెంత్ తక్కువగా ఉంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి అందువల్ల ఏంటంటే మనకి ఈ ఎక్స్రేస్ కి పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఆటమ్స్ ఇన్నర్ గా వెళ్తాయి అన్నమాట. ఆటమ్స్ యొక్క ఇన్నర్ లెవెల్స్ లోకి వెళ్తాయి. అందువల్ల ఎక్స్రేస్ ని యూజ్ చేస్తారు. సో బికాజ్ ఆఫ్ హై పెనిట్రేటింగ్ పవర్ అండ్ లోయర్ వేవ్ లెంత్. అందువల్ల మనం నేకెడ్ అయితే ఆటమ్స్ ని చూడలేము. మనము ఆటమ్స్ కనుక అంటే ఇందులో మనం బ్రాగ్స్ ఈక్వేషన్ మెయిన్ యూజ్ ఏంటంటే సో డిస్టెన్స్, ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేషన్ చేయడానికి అంటే ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, దీని నుంచి రేడియస్ తీసుకురావచ్చు. సో కాబట్టి ఆటమ్స్ ని మనం నేకెడ్ అయితే చూడలేము కాబట్టి ఎక్స్రేస్ ని పంపించినప్పుడు సో మనకి వాటి యొక్క ఈ ఎక్స్రేస్ ని పంపించి అప్పుడు డిఫ్రాక్షన్ అవుతుంది. దాని ద్వారా మనము ఈ ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చెప్పింది వాట్ ఈస్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. ద స్టడీ ఆఫ్ ది ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ క్రిస్టల్ బై యూజింగ్ ఎక్స్రేస్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. వై యు ఆర్ యూజింగ్ ఎక్స్రేస్? ఎక్స్రేస్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే లోయర్ వేవ్ లెంత్ ఉంటది కాబట్టి.
హై పెనిట్రేటింగ్ పవర్ అండ్ లోయర్ వేవ్ లెంగ్త్. సో దీని మీద ఫస్ట్ మ్యాక్స్ వాన్ లూయి అనే సైంటిస్ట్ 1912 లో ఏం చేశాడంటే సోడియం క్లోరైడ్ క్రిస్టల్ కి ఎక్స్రేస్ ని పంపించాడు. సోడియం క్లోరైడ్ క్రిస్టల్ ద్వారా ఏం పంపించాడు? ఎక్స్రేస్ ని పంపించాడు. అప్పుడు డిఫ్రాక్షన్ అయింది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని సో ఆల్రెడీ ఏం చేశాడు కాబట్టి సో ఇక్కడ ఫాదర్ అండ్ సన్, ఓకే, LH బ్రాగ్ అండ్ LH సో WH బ్రాగ్ అండ్ WL బ్రాగ్. సో ఫాదర్ అండ్ సన్. సో సన్ 22 ఇయర్స్ లోనే ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు ఇద్దరు కలిసి. సో సన్ అప్పుడు ఏజ్ ఎంత? 22 ఇయర్స్. సో ఈయన ఫస్ట్ ఇనీషియల్ గా ఏం చేశాడంటే సో డిఫ్రాక్షన్ అవుతుందా లేదా చెక్ చేసిన అతను ఫస్ట్ ఎవరు? మ్యాక్స్ వాన్ లూయి అనే అతను. ఓకే, ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పెట్టి దాని మీద స్పాట్స్ ని అబ్జర్వ్ చేశాడు. సో ఈ ఎక్స్రేస్ అనేటువంటి డిఫ్రాక్షన్ అవ్వడం వల్లే అక్కడ స్పాట్స్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయని చెప్పాడు. సో మ్యాక్స్ వాన్ లూయి తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఈయన ఎక్స్పెరిమెంట్ చేసిన దాన్ని బేస్ చేసుకుని తర్వాత వీళ్ళిద్దరూ ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ ని డెరైవ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని అనమాట. ఓకే, సో వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఒక క్రిస్టల్ కి మనం ఇది సాలిడ్ యొక్క ఫస్ట్ లేయర్ అనుకో, సాలిడ్ ఫస్ట్ లేయర్. This one is second layer. This one is third layer. Okay. So first initial గా X-rays ని పంపించారు. ఓకే, సో ఇవి లాటిస్ పాయింట్స్. లాటిస్ పాయింట్స్ అంటే రిప్రజెంట్స్ యాజ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఇది సెంటర్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే న్యూక్లియస్ పార్ట్ ని. సో సెకండ్ లేయర్ లో ఉన్నటువంటి ఆటమ్స్. సో జనరల్ గా మనకి సాలిడ్ స్టేట్ లో ఆటమ్స్ ఎలా ఉంటాయి కదా. సో వీటి యొక్క సెంటర్ పాయింట్ నేను అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? సో సెకండ్ లేయర్ అండ్ దెన్ థర్డ్ లేయర్. ఓకే, సో నేను ఎక్స్రేస్ ని పంపించాను. ఓకే, సో రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఈ రే మనం మిర్రర్ మీదకి లైట్ ని పంపిస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? సో ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్లేన్ కి ఈ రేకి ఉన్నటువంటి యాంగిల్ ఎంత? థీటా. ఇది థీటా అవుతుంది కాబట్టి రిఫ్లెక్ట్ అయ్యే యాంగిల్ కూడా ఎంత అవుద్ది? థీటా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్ గా ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఒక ఆటమ్ యొక్క న్యూక్లియస్ కి ఇంకో ఆటమ్ యొక్క న్యూక్లియస్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. సో ఇది ఆటమ్ అన్నమాట. ఓకే, సో సెకండ్ ఆటమ్ కొంచెం కిందకి వేయాలి నేను అది. ఓకే, సో ఈ డిస్టెన్స్ అన్నమాట ఇది ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ D. ఇప్పుడు సెకండ్ రే, సో దీనికి ప్యారలల్ గా సెకండ్ లేయర్ మీద వచ్చినటువంటి ఎక్స్రే అనేటువంటిది ఫస్ట్ లేయర్ మీద వచ్చినటువంటి రే కంటే ఎక్కువగా ట్రావెల్ చేయాలి. సో దీనికి ప్యారలల్ గా ఇక్కడ దాకా ప్యారలల్ గా. సో ఓకే, సో డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ కావాలి. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వరకు ఈ రెండు రేస్ కూడా ప్యారలల్ గా ఉన్నాయి. ఓకేనా? సో దీనికి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఇలాగా ఒక పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేయండి. సో మనకు కావాల్సినటువంటి డిస్టెన్స్ ఇదేనా? డిఏ కదా. సో వీటిని నేను ABCD. సో ఇనీషియల్ గా ఫస్ట్ ఎక్స్రేని పంపించాను. ఓకేనా? తర్వాత ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ మీదకి సెకండ్ ఎక్స్రేని పంపించాం. ఓకే, సో ఫస్ట్ లేయర్ యొక్క రే కంటే సెకండ్ లేయర్ యొక్క రే ఎక్కువగా ట్రావెల్ చేస్తాయి. సో అంతే కదా. సో ఇక్కడ ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. సో ఈ డిస్టెన్స్ ఫస్ట్ లేయర్ కంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తుందా లేదా? సో మనకి ఈ డిస్టెన్సే కదా కావాలి. ఈ డిస్టెన్స్ మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తాం బై బ్రాగ్స్ ఈక్వేషన్ ఎందుకు అని చెప్పాను మీకు? ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేషన్ చేయడానికి. సో ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అంటే D. ఓకే, దీని నుంచి రేడియస్ తీసుకురావచ్చు మనం.
సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇది దీనికి పర్పెండిక్యులర్ కాబట్టి దీని యాంగిల్ కూడా ఎంత అవుద్ది, థీటా అవుద్ది. సో ఇది ఆటోమేటిక్ ఇది కూడా ఎంత అవుద్ది, థీటా. సో ఇప్పుడు నేను యాంగిల్ ఏబిసి, ఓకే, ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ బీసీ కావాలి కాబట్టి సైన్ థీటా తీసుకుంటాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఆపోజిట్ బై హైపోటెన్స్. సో కాబట్టి బీసీ బై డి, బీసీ బై డి. సో బీసీ బై డి. సో ఇదన్నమాట ఇది. సో ఏసీ అంటే ఇక్కడ ఏంటి, డిస్టెన్స్ కదా. సో కాబట్టి డి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ కావాలి అంటే బీసీ, అలాగే సిడి. సో ఇక్కడ బీసీ ప్లస్ సిడి. సో మనకి రెండింటిని కలిపితే మనకి దీని వాల్యూ తెలుస్తుంది కదా. సో అలాగే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో చూడండి, డిఏసిడి. ఓకే, సో కాబట్టి ఇక్కడ కూడా సైన్ థీటా తీసుకోండి. సైన్ థీటా ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ మనకి చూడండి ఏసీ అంటే ఇది డి, కాబట్టి ఏడి బై డి, సారీ సిడి బై డి. ఓకే, సిడి బై డి. సో కాబట్టి ఇక్కడ బీసీ ప్లస్ సిడి ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి బీసీ అంటే ఎంత అవుద్ది, బీసీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా. ఇక్కడ కూడా సిడి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా. సో రెండింటిని యాడ్ చేయండి, డి సైన్ థీటా ప్లస్ డి సైన్ థీటా, 2d సైన్ థీటా, 2d సైన్ థీటా. సో మనకి ఇక్కడ మనకి జనరల్ గా ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ రేస్ ఇలా రెండు ఎక్స్రేస్ ఇలా ట్రావెల్ అవుతున్నాయి. ఓకే, ఇది ఒక ఎక్స్రే, సో నెక్స్ట్ ఎక్స్రే ఇది. సో జనరల్ గా మనకి రెండు కూడా ఇన్ ఫేజ్ లో ఉంటాయి. ఇనీషియల్ గా ఇన్ ఫేజ్ అంటే ఏంటి మనకి, సో ఇంటర్ఫీరెన్స్ ఆర్ టూ టైప్స్, కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. సో కన్స్ట్రక్టివ్ అంటే ఏంటి, సో వేవ్ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక రే ఇలా ట్రావెల్, ఒక ఎక్స్రే ఇలా ట్రావెల్ అయింది అనుకోండి. సో దీని యొక్క క్రస్ట్ ట్రఫ్, పై రే యొక్క క్రస్ట్ ఎక్కడ వచ్చిందో కింద కూడా క్రస్ట్ అక్కడే రావాలి. ఓకేనా, మీరు ఫిజిక్స్ లో చదువుకుని ఉంటారు. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఇది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరిగినప్పుడే మనకి ఎక్స్రే అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది. లేకపోతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరిగింది అనుకోండి, ఈ వేవ్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు రిఫ్లెక్షన్ జరగదు. ఓకేనా. సో అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ రే ఇది, ఫస్ట్ ఎక్స్రే నేను పంపించినటువంటి ఫస్ట్ ఎక్స్రే. ఓకే, సెకండ్ వన్, దీనికి ఎందుకు ఏమొస్తుంది అంటే ట్రఫ్ వస్తుంది. ఇక్కడ క్రస్ట్, మళ్ళీ ఇక్కడ ట్రఫ్, ఇక్కడ క్రస్ట్, దీని రూట్ గా అంటే క్రస్ట్ కి బిలోగా ఏం రావాలి, ఇక్కడ ట్రఫ్ రావాలి. సో అప్పుడు ఆటోమేటిక్ గా క్రస్ట్ కి ఇక్కడ ట్రఫ్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోద్ది, యాంప్లిట్యూడ్ ఏమైపోద్ది, సో వేవ్ ఏమవుద్ది, క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరిగితేనే ఇక్కడ ఎక్స్రే అనేటువంటిది రిఫ్లెక్షన్ జరుగుతుంది. అందువల్ల కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరగాలి అంటే ఈ 2d సైన్ థీటా అనేటువంటిది వేవ్ లెంత్ కి ఇంటిజర్ గా ఉండాలి, ఇంటిగ్రల్ మల్టిపుల్ గా ఉండాలి. సో కాబట్టి 2d ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అవుతుంది. ఈ ఎక్స్రే యొక్క వేవ్ లెంత్ కి ఇంటిగ్రల్ మల్టిపుల్ కింద ఉండాలి, అప్పుడే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది. సో అప్పుడే వేవ్ క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా. సో కాబట్టి అప్పుడు మనకి ఈ ఎక్స్రే అనేటువంటిది రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ జనరల్ గా టూ టైప్స్ ఇంటర్ఫీరెన్స్, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. సో క్రస్ట్ కిందకి క్రస్టే వస్తుంది, సో ట్రఫ్. సో దీన్ని మనము కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటాం. అలా కాకుండా ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటే క్రస్ట్ కిందకి ఏమొచ్చింది, ట్రఫ్. సో ఇక్కడ మనకి ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరిగినప్పుడే మనకి ఇక్కడ ఈ ఎక్స్రే అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే రిఫ్లెక్ట్ అవుతుంది, వేవ్ క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకేనా. సో అలా జరగాలి అంటే కనుక ఈ 2D sin θ ఉంది కదా, ఇక్కడ ఈ 2D sin θ అనేటువంటిది వేవ్ లెంత్ కి, ఈ ఎక్స్రే యొక్క వేవ్ లెంత్ కి ఇంటిగ్రల్ మల్టిపుల్ గా ఉన్నప్పుడే మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి 2D sin θ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. సో ఇప్పుడు d ని కనుక్కోవాలనుకో, మనకి n లాంబ్డా బై 2 sin θ, n లాంబ్డా బై 2 sin θ. సో ఇప్పుడు ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ ని తీసుకురావచ్చు కదా. సో ఇది బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి. ఓకేనా. సో మళ్ళీ బ్రీఫ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇనీషియల్ గా మనకి ఎక్స్రేస్ ని పంపించాం క్రిస్టల్ మీదుగా. ఓకే, ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ ఎక్కువగా ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్. సో ఇక్కడ మనకి ఇది ఎక్స్ట్రా డిస్టెన్స్ కదా. సో ఇక్కడ వరకు ప్యారలల్ గా ఉన్నాయి ఈ రెండు. ఇది ఫస్ట్ రే సెకండ్ రే, ఇది ఇక్కడ వరకు ప్యారలల్ గా ఉంది, ఇక్కడ వరకు ప్యారలల్ గా ఉంది. డిస్టెన్స్ ఈ d ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో d అంటే ఇగో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ గా ఒక లైన్, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ గా లైన్, 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఒక్కొక్క ట్రయాంగిల్ లో నేను ఇక్కడ sin θ తీసుకున్నాను, ఈ ట్రయాంగిల్ లో కూడా sin θ తీసుకున్నాను. సో అప్పుడు ఇక్కడ మనకి డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, BC ప్లస్ CD, కాబట్టి d sin θ ప్లస్ d sin θ, 2D sin θ. సో ఇక్కడ వరకు 2D sin θ. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ ఎక్స్రే అనేటువంటిది రిఫ్లెక్ట్ అవ్వాలంటే జనరల్ గా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరగాలి. సో ఇంటర్ఫీరెన్స్ 2 టైప్స్, కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. సో ఇన్ ఫేజ్ అంటాం, అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం. ఓకే, సో ఇన్ ఫేజ్ అంటే క్రస్ట్ ఈక్వల్ గా ఉంటుంది, అప్పుడు ఆంప్లిట్యూడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, వేవ్ క్యాన్సిల్ అవుతుంది. సో అదే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ లో క్రస్ట్ కిందకి ఏమొస్తుంది, ట్రఫ్ వస్తుంది. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా వేవ్ క్యాన్సిల్ అవుతుంది, అవుట్ ఫేజ్ అంటాం దాన్ని. సో అప్పుడు ఏంటంటే ఎక్స్రే అనేటువంటిది రిఫ్లెక్ట్ అవ్వదు, అందువల్ల కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరగాలి అంటే ఈ 2D sin θ అనేటువంటిది ఈ ఎక్స్రే యొక్క వేవ్ లెంత్ కి ఇంటిగ్రల్ మల్టిపుల్ గా ఉండాలి. సో కాబట్టి 2D sin θ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఇదే బ్రాగ్స్ ఈక్వేషన్. సో మనము ఈ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లం చేస్తాం. సో అంటే ఇక్కడ n అనేటువంటిది ఏంటి, ఇంటిజర్స్ 1 2 3. ఓకే, అండ్ సో ఆన్. n అంటే ఇంటిజర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, వేవ్ లెంత్, d అంటే ఇంటర్ అటామిక్ డిస్టెన్స్, θ అంటే యాంగిల్. ఓకేనా. సో ఇది బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.